హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రికెట్ చూస్తున్నారా? T20 ఫీవర్లో మునిగిపోయి ఉన్నారా? మీ ఫేవరెట్ క్రికెటర్ ఎన్ని రన్స్ కొడుతున్నాడు, ఎన్ని బాల్లకు అవుట్ అవుతున్నాడు, ఫుల్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకా మూవీస్ గురించి చెప్పనవసరం లేదు. మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయితే చాలు హౌస్ఫుల్ మనమే చేస్తాం. కాళ్ళ కింద పడి నలిగిపోయి ప్రాణాలు పోతున్నా కూడా మనం మూవీస్కి ముందుండి వెళ్తాం. అయినా కూడా ఇవన్నీ దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. సరే, ఒక ఎత్తు. ఇవన్నీ పక్కన పెడితే మన దేశంలోనే ఒక రాష్ట్రమైన మణిపూర్ గత 3 ఏళ్లుగా రావణ కాష్టంలో మండిపోతుంది. जैसा आईपीएल में फोकस कर रहा है जो इंडियन का स्टेट, जो बाकी जो धुरंधर जैसा मूवी का सक्सेसफुल में जो फोकस कर रहा है, why are you staying silent about Manipur? We are suffering for 3 years. దాని గురించి ఏమన్నా న్యూస్ విన్నారా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఎట్లాగో చచ్చిపోయింది. అది ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పనవసరం లేదు. ఇంకా మన ఆంధ్ర స్థాయికి కనుక వస్తే పచ్చ మీడియా ఒకటి, జగన్ మీడియా అని సెటరికల్ వర్డ్స్ మనం వింటూనే ఉంటాం. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఇంకా అధికార పక్షం ఎలక్షన్ కనుక ఉంటే ఆ స్టేట్స్లో ప్రధానమంత్రి కానించి ముఖ్యమంత్రులు, మంత్రులు అంత అధికార యంత్రాంగం మొత్తం ఆ స్టేట్లో దిగిపోతుంది. ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడానే ఉండదు. ప్రతి ఒక్కరు దిగిపోతారు. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో మణిపూర్ గురించి పట్టించుకోవడానికి ఏ నాయకుడికైనా వీలైందా? అక్కడ జరిగే అల్లకల్లోలాన్ని ఆపి ప్రజల్ని శాంతి చర్చలతో శాంతిని సమకూర్చే ప్రాధాన్యత ఏ నాయకుడైనా ఇచ్చాడా? మనం ఆ న్యూస్ ని ఎంతవరకు గమనిస్తున్నాం? We the people of India, not we the Hindu, we the Muslim, we the Punjabi, we the Sikh, we the Tamil, we the people of India. ఇండిపెండెంట్ సోషల్ మీడియా జర్నలిజం గురించి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళకు ఉండే సోర్స్ తక్కువ, వాళ్ళకి తెలిసే విషయాలు తక్కువ. ఇంకపోతే ఇండియా మొత్తంలో జరిగే దారుణమైన సంఘటనని ఇది ఒక మతానికి ఆపాదించబాకండి, ఇది జనరల్ గా జరిగిన ఒక నేరం, దీన్ని నేరంగా పరిగణించండి అని చెప్పడానికి, ఫ్యాక్ట్ చెక్ చేయడానికి వాళ్ళకు ఉండే సోర్సెస్ సరిపోతాయి. ఇంకా మణిపూర్ లాంటి క్రిటికల్ ఇష్యూస్ గురించి వాళ్ళ దగ్గర ఉండే సోర్సెస్ వాళ్ళకి సరిపోవు. ఒక ఓటరుగా ఓటేస్తే సరిపోదు, ఓటు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అధికారం, హక్కు కూడా ఆ ఓటరుదే అని మర్చిపోబాకండి. దీని గురించి క్లుప్తంగా వివరంగా బ్లాగ్ లో రాయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లాగ్ లో పోయి చదవండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.